అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి యూ వర్సెస్ దెమ్ అండి. అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎట్ ఏ టైం ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు, ఒకే సమయంలో మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీ గురించి మీ పర్సన్కి, మీ పర్సన్ గురించి మీకు ఒకే సమయంలో ఎలా ఆలోచిస్తున్నారు అన్న దానిపైన ఈరోజు టాపిక్ అండి. ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. ప్లీజ్ చెప్పండి వ్యూవర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ గురించి. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్. Bottom of the deck, Ten of Pentacle, the Tower, Four of Pentacle. Okay. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. ఏంటంటే మీ పర్సన్కి మీ పైన చాలా ప్రేమ ఉంది, మీకు మీ పర్సన్ పైన చాలా ప్రేమ ఉంది, మీ పర్సన్కి మీ పైన చాలా ప్రేమ ఉంది. అది ఎలా అనంటే ఒకరితో ఒకరు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం, మీరు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసిన మీ పర్సన్ ఆ ప్రేమని, తన మనసులో ఉన్న ప్రేమని అంత తొందరగా బయటికి చెప్పలేకపోవడం. కానీ మనసులో ప్రేమ అలాగే ఉంది, మీ మీద అభిమానము అలాగే ఉంది. ఏంటంటే చిన్న చిన్న గొడవలు, ఆర్గ్యుమెంట్స్ వీటి వల్ల మీరు దూరం అయిపోయినా మీ పర్సన్ మనసులో మీ ప్లేస్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంది. ఎందుకంటే మనిషి ప్రవర్తన బట్టి ప్రేమ లేదు అనుకోవచ్చు, కానీ మనిషి మనసులోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రేమ ఉందా లేదా అని ఎవరు నిర్ధారించలేరు. కాకపోతే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయొచ్చు, అది ఫైనాన్స్ పరంగా కానీ వేరే నీడ్స్ పరంగా మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీకు ఫైనాన్స్ లాస్ చేయొచ్చు, మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టచ్చు, మీరు వద్దు అని మీ ముఖం మీదే చెప్పచ్చు, తిట్టచ్చు, అరవచ్చు, నానా బీభత్సం చేసినా కూడా మీ పర్సన్ మనసులో మీరున్నారు. అందుకే మీ పర్సన్ చాలా మిమ్మల్ని సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు, మీది సోల్మేట్ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారు. అంటే మనుషులు దూరంగా ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనల్ని ఎవరు ఆపలేరు, వాళ్ళ ఆలోచనని విశ్వం కూడా ఆపలేదు. ఎందుకంటే ఎంతో దూరంలో ఉంటారు కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. మళ్ళీ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకున్నట్టు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారని మీకు తెలియదు, మీ పర్సన్కి మీరు ఆలోచిస్తున్నారని తెలియదు. మళ్ళీ మీరు ఒక దగ్గర తటస్థపడి మీరు మాట్లాడుకున్న రోజే మీ మనసులో ఉన్న భావాలు బయటికి రావాలి తప్పితే వాళ్ళక్కడ నా పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారని వాళ్ళు అనుకోవడం, మీరు ఇక్కడ మా పర్సన్ ఆలోచిస్తున్నారని మీరు అనుకోవడం. కానీ ఆలోచనల్లో ఏ తేడాలు ఉండవు, ఆలోచన మాత్రం జరుగుతూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉన్నారండి. మీ పర్సన్ మీ గురించి 24/7 ఆలోచిస్తూనే ఉన్నారు. మీది సోల్మేట్ కనెక్షన్, ఒకరి మీద ఒకరికి విపరీతమైన అభిమానం ఉంది, ప్రేమ ఉంది. మీరు ఒక ఒక ప్యాచప్ లాగా ఇట్లా ప్యాచ్ అయిపోయి ఉన్నారు. అంటే మీ ఆత్మలు అలా ప్యాచ్ అయి ఉన్నాయి. మీరు మనుషులు దూరంగా ఉండి గొడవలు పడి ఆర్గ్యుమెంట్స్ వచ్చి మీరు దూరంగా ఉన్నారేమో, కానీ మీ ఆత్మలు మాత్రం ఎప్పుడూ కలిసే ఉన్నాయి. అలాగే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటి అని అంటే ఇంతవరకు మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు, మిమ్మల్ని చాలా ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారు.
ఇంకోటి మీకు సరిగ్గా టైం ఇవ్వకపోవడం, మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, మిమ్మల్ని కేర్ చేయకపోవడం, ఇవన్నీ జరిగాయి. కానీ ప్రెజెంట్ ఏంటి అనంటే, మరి మీరు వాళ్ళతో ఏదైనా మాట్లాడారా? మీ మనసులో ఉన్న ప్రేమను ఏదైనా వాళ్ళకు ఇది ఇలా, ఇది ఇలా అని వ్యక్తపరిచారా? లేకపోతే నీకోసం నేనింత వెయిట్ జేస్తున్నాను, ఎందుకు అర్థం చేసుకోవట్లేదని ఏదైనా మీరు చెప్పారా? మీ మనసులో ఉన్న భావాలను, తన మీదున్న ప్రేమని వ్యక్తపరిచారా? అంటే మీ మీ దూరం తర్వాత మీరు మీ పర్సన్‌ని కలిసి ఏదైనా చెప్పారా? లేకపోతే మెసేజ్ రూపంలో ఏమైనా పంపించారా? అంటే గొడవలు అయితే అవుతాయి గానీ, నువ్వు లేకుండా నేను ఉండలేనని, నా వల్ల అవ్వట్లేదని, ఇంకా నేను ఉండలేను అని, అంటే మీకు అనిపించిన భావాన్ని మీ పర్సన్ ముందు పెట్టడం. అలా మీరేమన్నా చేసుంటే గనక మీ పర్సన్ ఏమనుకుంటున్నారనంటే, మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారండి. అంటే ఇంతకు ముందులాగా కాకుండా, సరే కాస్త టైం ఇద్దాం, కాస్త చూద్దాం, నా కోసం ఇంత బాధపడుతున్నారు కదా అన్న ఒక ఆలోచన మీ పర్సన్‌లో వచ్చి మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలన్న ఆలోచన మీ పర్సన్‌లో వచ్చిందండి. మీ దగ్గరికి రావడానికి ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. యాక్చువల్లీ ఏంటంటే, మీ దూరం తర్వాత నిజానికి ఆ దూరాన్ని మీ పర్సన్ కూడా భరించలేకపోయారు. కాకపోతే మీ ముందు బయటపడలేదు. అంటే తను మీ ముందు బయటపడితే ఏంటి అనంటే, తన విలువ పోతుంది కదా! ఇప్పుడు మీరంటే మీరు అమితంగా ఇష్టపడ్డారు గనుక మీ పర్సన్ ముందు ఓపెన్ అయ్యి, నేను ఉండలేను, చేయలేను, నా వల్ల అవ్వట్లేదు, బతికున్నంత కాలం నేను నీతోనే అన్నట్టు మీరు మీ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. కానీ మీ మీ పర్సన్ ముందు నుంచైనా ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే మనిషి కాదు. ఇందులో ఏమవుతుంది అనంటే, ఒకరు మీ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయకపోయేసరికి మీ పర్సన్ మీద మీకు కూడా ఎలాంటి ఒపీనియన్ వచ్చిందనంటే, ఈ పర్సన్‌కి నేనంటే ఇష్టం లేదేమో, ఇంకా నన్ను వదిలేసారేమో, ఇంకా నేను అవసరం లేదేమో అన్న ఫీలింగ్ మీకు కూడా వచ్చింది. కానీ అక్కడ జరిగేది ఏంటి అనంటే, మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలీదు. అది కోపంగా వెయిట్ చేస్తున్నారా? బాధగా వెయిట్ చేస్తున్నారా? ఎలా వెయిట్ చేసినా వెయిట్ చేస్తున్నారు మీకోసం. మీ దగ్గర రావాలని చూస్తున్నారు. ఇంకోటేంటంటే, మీకోసం ఎలాంటి రిస్క్ అయినా చేయాలనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అంటే రిస్క్ అనంటే, మీరు విడిపోవడానికి ఏ కారణమైనా ఉండొచ్చండి. అది ఫైనాన్సే కారణం కావచ్చు, ఫ్యామిలీయే కారణం కావచ్చు, ఇతరత్ర కారణాలు ఏవైనా కావచ్చు. ఏ కారణాలున్నా గూడా మీ గురించి ఆ విషయానికి సంబంధించి రిస్క్ తీసుకొనైనా మీ దగ్గరికి రావాలి. ఈ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చేయాలి. కొత్తగా స్టార్ట్ చేయాలి ఈ రిలేషన్‌ని అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారండి. మీ పర్సన్ ఆలోచన అంతా చాలా పాజిటివ్‌గా ఉంది. ఈరోజు రీడింగ్‌లో మాత్రం యూ వర్సెస్ దెమ్ చాలా బాగుంది. ఇంకా మీ ఫీలింగ్స్ ఎలా వస్తాయో గానీ మీ పర్సన్ ఫీలింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ ఏంటి అనంటే, మీరు ఇంతకాలం చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. అంటే మీరు కూడా కొంచెం బెట్టుగా ఉన్నారు ఇంతకాలం. కానీ ఒక్కసారి మీరు ఓపెన్ అయ్యేసరికి మీ పర్సన్ కూడా చాలా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయారు. ఏంటంటే, మీరు గత కొద్ది కాలంగా మీ పర్సన్‌తో అంటిముట్టకన్నట్టే ఉన్నారు. కొంచెం స్ట్రక్ ఎనర్జీలోనే ఉన్నారు. కానీ ఒక్కసారి మీ పర్సన్ ముందర ఓపెన్ అవ్వడం మీ పర్సన్‌కి చాలా విచిత్రం అనిపించింది. అంటే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడెందుకు సడెన్‌గా ఓపెన్ అయ్యారనంటే, మీ పర్సన్‌కి తెలియని విషయం ఏంటంటే, మీరు దూరంగా ఉన్నా, ఎక్కువ కాలమే అయినా మీరు మాట్లాడుకోకుండా, మీ పర్సన్ మీరు చూడకుండా ఎక్కువ కాలమే అయినా కూడా మీరు 24/7 తన గురించి ఆలోచిస్తున్నారు అన్న విషయం మీ పర్సన్‌కి తెలీదు. మీరు ప్రాక్టికల్‌గా మారిపోయారని మీ పర్సన్ అనుకున్నారే తప్పితే, నిజంగా 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు లేకుండా మీరు ఉండలేకపోతున్నారు. వాళ్ళ ధ్యాసలోనే ఉన్నారు. తిండి, నిద్ర లేకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అన్న విషయం మీ పర్సన్‌కి తెలీదు. కానీ తనేమనుకుంటున్నారంటే, ఇన్ని రోజులు ఇంత ప్రాక్టికల్‌గా ఉన్నారు, సడెన్‌గా చేంజ్ అయిపోయారు అన్నట్టు అనుకుంటున్నారు. ఇన్ని రోజులు తను మోసం చేసినందుకే ఇదంతా జరిగింది అని కూడా ఫీల్ అవుతున్నారు. అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఇన్ని రోజులు నేను మోసం చేశాను, మళ్ళీ నా పర్సన్ నా కోసం ఆలోచిస్తున్నారు. అంటే తను చేసిన మోసానికి మీరు దూరం పెట్టినా, మీరు దూరంగా ఉన్నా, మళ్ళీ మీ పర్సన్ కావాలని మీరు ముందు వెళ్ళి ఒక మాట మాట్లాడడం, ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పడం, మళ్ళీ కలిసి ఉందామని అడగడం. అంటే ఇది ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా కావచ్చండి. మీరు అడగడం వల్ల ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. మీరు ఒక మాట, అంటే ఈ రిలేషన్ వదులుకోవడం ఇష్టం లేక, ఆ పర్సన్ మీద మీకున్న ప్రేమ పోక, మీకు మీరుగా ఒక చిన్న సందేశాన్ని పంపించొచ్చు. అది వాట్సాప్ రూపంలో కానీ, ఫోన్ రూపంలో కానీ, లేదా డైరెక్ట్‌గా మాట్లాడి కానీ, ఎలాగైనా ఒక సందేశాన్ని అయితే పంపించారు. అది మీ మీ పర్సన్
మ్యాక్సిమం 99.9% యాక్సెప్ట్ చేశారు. అందుకే ఇలాంటి ఒక ఫీలింగ్ మీ పర్సన్‌లో ఉంది. తను మోసం చేసినా కూడా మళ్ళీ మీ వెనక్కి తిరిగే చూస్తున్నారు. అంటే మీరు మీ గురించిన ఆలోచన ఈ విధంగా ఉంది కనుక మళ్ళీ మిమ్మల్ని తిరిగి చూస్తున్నారు. ఇక్కడేంటంటే మీ పర్సన్ మీరు తన లైఫ్‌లో ఉన్నట్టే ఊహించుకుంటున్నారండి. అంటే మీరు దూరమైన తర్వాత కూడా మ్యానిఫెస్టేషన్ చేశారు. మీరు తన లైఫ్‌లోకి రావాలని ఎక్కువగా కోరుకుంది మీ పర్సనే. ఒకటి తనక్కడ పదే, 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 పదే మీరు తన లైఫ్‌లోకి రావాలి, రావాలి, రావాలి అని కోరుకోవడం వల్లే అనుకోకుండా మీ నుంచి ఒక పాజిటివ్ మెసేజ్ మీ పర్సన్‌కెళ్ళింది. అంటే వెళ్ళిన వాళ్ళు ఓకే. వెళ్ళని వాళ్ళకి కూడా చెప్తున్నాను. మీ నుంచి ఒక పాజిటివ్ మెసేజ్ వాళ్ళకెళ్ళింది. వెళ్ళడం వల్ల ఇలాంటి ఒక ఆలోచన స్టార్ట్ అయిందనమాట. మీ గురించయితే చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మీరు తన లైఫ్‌లో ఉన్నట్టే తను ఆలోచిస్తున్నారు. ఉన్నట్టే ఊహించుకుంటున్నారు. గతంలో ఊహించుకున్నారు. ఇప్పుడు ఊహించుకుంటున్నారు. ఇక్కడేంటి అనంటే కొంచెం తను మెచ్యూరిటీ లేని పనులు చేశారు. ఇన్‌మెచ్యూరిటీగా కొంచెం ఆలోచించారు. అంటే గతంలో మీతో గొడవలు పడడం గానీ, మీతో ఆర్గ్యూ చేయడం గానీ, ప్రతి విషయాన్ని చిన్నదాన్ని పెద్దగా లాగడం గానీ, నాకు ఇష్టం లేదని, నాకు అవసరం లేదని ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కదా! కొంచెం ఇన్‌మెచ్యూరిటీ ఫీలింగ్స్ తనలో కలుగుతున్నాయి. నేను ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసేసుకున్నానే నా పర్సన్ గురించి. అనవసరంగా ఒక మాట జారానే, అనవసరంగా ఒక మాట అన్నానే అని కొంచెం ఫీల్ అవుతున్నారు. అంటే కొంచెం మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు. తను చేసిన పిల్ల చేష్టలకి కూడా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి తను డబ్బు పరంగా స్వార్థంగా ఉన్నారు. ఆ విషయం కూడా తనకు అనిపిస్తుందండి మీ విషయంలో. అంటే మీరు ఏదైనా సాక్రిఫైజెస్ చేయొచ్చు డబ్బు విషయంలో తనకి. దాని గురించి కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నాకు డబ్బే అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు అనేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా నువ్వు ఉంటే చాలు, నీ మాట ఉంటే చాలు, ఈ డబ్బు నాకు ముఖ్యం కాదు, ఈ డబ్బు నాకు అవసరం లేదు, ఈ డబ్బే నా ప్రపంచం కాదు, నువ్వే నా ప్రపంచం, నువ్వు ఉంటే చాలు అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు మా వ్యూవర్స్‌లో. అలాంటి ఒక మెసేజ్‌ని కూడా మీ పర్సన్‌కి మీరు పాస్ చేయొచ్చు. అది మీ మౌనం ద్వారా కావచ్చు, మాట్లాడే కావచ్చు, ఎలాగైనా కావచ్చు. నువ్వు కావాలి నాకు ఈ డబ్బు నాకు అవసరం లేదు అని మీ పర్సన్‌కి ఒక మెసేజ్ మీరు పాస్ చేసుంటారు. చెయ్యకపోయినా మీ మనసులో ఉన్న ఉద్దేశం అది గనక మీ పర్సన్‌కి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మ్యానిఫెస్టేషన్‌లోనే ఉంటారు మీ పర్సన్. మీరు తన లైఫ్‌లో ఉన్నట్టే ఊహించుకుంటారు గనక ఖచ్చితంగా ఈ వైబ్రేషన్స్ అనేవి అక్కడ అందుతాయి. అందుకే ఇలాంటి ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది. తను స్వార్థంగా ఉన్నది కూడా మీ పర్సన్‌కి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఇంకోటి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కదా! అది కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంటే గతంలో మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు. మీరు వద్దు, అవసరం లేదు, నాకేంటి, నాకెందుకు నువ్వు, నీ మీద నాకు ప్రేమే లేదు, ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా! దాన్ని కూడా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటి అనంటే తన ఆర్థిక స్థిరత్వం సరిగ్గా లేకపోవడం కూడా మీ ఎడబాటుకి ఒక కారణం అండి. అంటే మీరు ఏదైనా ఫైనాన్స్ పరంగా మీ పర్సన్‌కి ఇచ్చి ఉంటే, మీరు ఈ రిలేషన్ దూరం అయిపోయిన తర్వాత మీరు అడిగి ఉంటే అలా కూడా ఫీల్ అవుతున్నారు. నా రిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్లే కదా! నేను ఆర్థికంగా స్థిరంగా లేకపోవడం వల్లే నా పర్సన్ దగ్గర అమౌంట్ తీసుకోవాల్సొచ్చింది. ఆ అమౌంట్ తీసుకోవడం వల్లే ఈ రిలేషన్‌లో అనవసరమైన గొడవలొచ్చాయి అని కూడా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రెజెంట్ కూడా మీ పర్సన్‌కి ఆర్థిక స్థిరత్వం సరిగ్గా లేదు. ఇప్పుడు ఒకవేళ మీ లైఫ్‌లోకొచ్చినా కూడా కొంత కాకపోతే కొంతైనా మీ దగ్గర నుంచి డబ్బు ఆశించొచ్చు. డబ్బు పరమైనవి ఆశించొచ్చు. ఆశించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరే అంత ప్రేమను చూపిస్తున్న తర్వాత మీ పర్సన్ అడగకుండానే మీరు ఇచ్చేస్తారు. ఎందుకంటే మీకు కావాల్సింది మీ పర్సన్ కదా! డబ్బుతో మీకు పెద్దగా అవసరం లేదు కదా! అంటే డబ్బు అవసరం లేదని చెప్పట్లేదండి. మీకు పర్సన్ ముఖ్యం కదా! డబ్బు కాదు కదా! అలా కూడా మీరు ఆలోచించొచ్చు. మీ పర్సన్ యొక్క ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదండి. అంత ఆర్థిక స్థిరత్వం కూడా బాగోలేదు. ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అది కూడా అనుకుంటున్నారు. నా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అని కూడా తను ఫీల్ అవుతున్నారు. అంటే మీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో, మీ గురించి ఒక 90% ఆలోచిస్తే డబ్బు గురించి కూడా ఒక 10% ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్ వాళ్ళ లైఫ్‌లో ఉన్నాయి డబ్బు పరంగా. అది కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇంత ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అక్కడ డబ్బు విషయం కూడా ఆలోచిస్తున్నారు. మేబీ ఇంకోటి కూడా కావచ్చు. మీరేదైనా డబ్బు పరంగా మీ పర్సన్‌కి హెల్ప్ చేస్తే ఇప్పుడు మీరు కొంచెం డబ్బు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నా పర్సన్ ఈరోజు కొంచెం మనీ పరంగా ఇబ్బంది పడడానికి నేను కూడా ఒక కారణం కావచ్చు. అంటే నాకు ఆర్థిక స్థిరత్వం సరిగ్గా లేక తన దగ్గర తీసుకొని ఈరోజు తన ఆర్థిక పరంగా
కొంచెం ఇబ్బందులు పడే స్థితికి వచ్చింది అని అంటే వచ్చాడు అంటే నా వల్లే కావచ్చు అని కూడా ఆలోచన ఉందండి. ఇది 2 రకాల ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్కి. ఇంకోటి మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్, ఆ గొడవలు అవన్నీ ఎందుకు ఇదంతా జరిగింది, ఎందుకు ఇలా జరిగిపోయింది అన్నట్టు చాలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ మీకు మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే కనుక ఏంటి అంటే మీ ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉండి మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా పరిచయం ఉంటే మీ ఫ్యామిలీ వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, మీ పిల్లలతో హ్యాపీగా ఉండాలి, మీ ఫ్యామిలీతో కొంచెం క్లోజ్గా ఉండాలి, ఇంతకుముందులాగే క్లోజ్గా మూవ్ అవ్వాలి, పిల్లల గురించి ఆలోచించాలి అన్నట్టు ఒక ఆలోచన ఉందండి మీ పర్సన్కి. ఇక్కడ ఏంటి అని అంటే మీరే తనకు ఒక ఆఫర్ ఇచ్చారేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా మీ నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీ పర్సన్కి వెళ్ళింది కనుక మీరు తనకు ఒక ఆఫర్ ఇచ్చారన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆఫర్ ఇవ్వాలని కూడా ఫీల్ అవుతున్నారు. అంటే మీకు మీరుగా ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే జరిగిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కనుక ఎందుకు జరిగింది కదా, ఇంతకాలం ఇంత కలిసి ఉన్నాం, ఒకసారి దూరం ఏర్పడింది, మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది, ఎందుకు ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నాము, ఎందుకు మా జీవితంలో ఇంత ఒక తెలియని ఒక అగాధం వచ్చేసింది అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఇది మీ పర్సన్ మీ గురించి ఆలోచన. అంటే మీరు దూరమైన తర్వాత మీ పర్సన్ యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది ప్రజెంట్. ఇప్పుడు మీ ఆలోచన మీ పర్సన్ పైన ఎలా ఉందో చూద్దాం. ప్లీజ్ చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క ఆలోచన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్స్ పైన. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ పైన. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. Bottom of the deck, Emperor, Queen of Wands, Queen of Cups, King of Wands. ఓకే, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ గురించి అంటే మీ ఆలోచనలు కూడా పాజిటివ్గానే వచ్చాయండి. మీకు మీ పర్సన్తో మాట్లాడాలని ఉంది. తనకు ఏదైనా గిఫ్ట్ రూపంలో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, తనని ఇంతకుముందులాగా నా పర్సన్తో నేను హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా మాట్లాడాలి, మా మధ్య ఈ మాటల దూరం ఏర్పడిపోయింది, మేము ఫ్రీగా మాట్లాడుకోవాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని నా పర్సన్కి షేర్ చేయాలి, నా పర్సన్ ఇంతకుముందులాగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా చూసుకోవాలి అన్న ఒక ఆలోచన మీలో ఉంది. ఇప్పుడు 2 విషయాల మధ్య మీరు జగిలవుతున్నారండి. అంటే గతంలో మీ పర్సన్కి మీకు మధ్య గొడవలు జరిగాయి కదా, మళ్ళీ అదేమైనా మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఏమైనా మళ్ళీ పక్కకు పెడతారో ఏంటో, లేకపోతే గతంలో లాగా కాకుండా ప్రజెంట్ నన్ను హ్యాపీగా చూసుకుంటారా, హ్యాపీగా ఉంటారా, నాతో హ్యాపీగా మాట్లాడతారా, లేదు గతంలో లాగా మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారా అన్నట్టు కూడా 2 విషయాల మధ్య జిగిల్ అవుతున్నారండి. ఇంకోటి, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు చాలా ఆశపడుతున్నారు. మీ పర్సన్ ఎంత ఫాస్ట్గా వస్తే అంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీ పర్సన్ కొంచెం డబ్బు పరంగా స్వార్థంగా ఆలోచించారు. ఈ డబ్బు అనే విషయమే మా మధ్య ఇంత గ్యాప్ను పెంచింది, నేను కూడా స్వార్థంగా ఆలోచించానేమో, డబ్బు ఇమ్మని అడగకుండా ఉండాల్సింది నా పర్సన్ని, డబ్బు ఇమ్మని అడగడం వల్ల కూడా నా పర్సన్ హర్ట్ అయ్యారేమో అని మీరు హర్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీ మనసు ఎలా ఉంది అని అంటే ఏ విషయంలో నా పర్సన్ బాధపడకూడదు అన్న ఒక ఆలోచన మీ మనసులో ఉంది కనుక, వీవర్స్ గురించి చెప్తున్నాను, ఉంది కనుక అనవసరంగా నేను డబ్బు టాపిక్ తీసుకొచ్చి నా పర్సన్ని నేను బాధ పెట్టానా, అందుకే నాకు అంత దూరం అయిపోయారా, ఇంకా నాకు ఈ డబ్బు అవసరం లేదు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. నాకు నా పర్సన్ ప్రేమ ఉంటే చాలు, ఈ డబ్బు నాకు అవసరం లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు. ఇక్కడ ఏంటంటే మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారండి.
మీ మధ్య ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ మీరు ఫీల్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు. మీ గురించి మీరు కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ పెంచుకున్నారు మీ పర్సన్ పైన. అంటే మీ పర్సన్ కనిపించకపోయినా మీరు ఉండలేరు, మాట్లాడకపోయినా మీరు ఉండలేరు, కనీసం కాల్ చేయకపోయినా, మెసేజ్ చేయకపోయినా, మీ స్టేటస్ చూడకపోయినా, ఏ ఒక్క విషయంలో మీకు కొంచెం అటు ఇటు జరిగిందంటే మీరు అసలు ఉండలేరు. అంటే మీ పర్సన్కి మీరు ఎమోషనల్గా అంత అడిక్ట్ అయిపోయారనమాట. అంత ఇష్టపడుతున్నారు, అంత ప్రేమిస్తున్నారు. అందుకే మీరు ఒక ఎమోషనల్ బాండింగ్ని, ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి. మీరు మీ పర్సన్ నుంచి రీయూనియన్ కోరుకుంటున్నారండి. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని, మీ పర్సన్ ఇంతకుముందులాగా మీతో హ్యాపీగా ఉండాలని. అంతా గడిచిపోయింది. ఈ గొడవలు అవి ఇవన్నీ దూరం అయిపోయి ఇప్పుడు ఏంటి అని అంటే నేను నా పర్సన్ ఇంతే, మా జీవితం, మా లైఫ్ ఇంతలోనే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మేము ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి అన్నది మీ ఆలోచన అండి. అక్కడ మీ పర్సన్ కూడా ఆలోచించారు ఏంటి అని అంటే నేను మోసం చేశాను కదా నా పర్సన్ని అని మీ పర్సన్ ఆలోచించారు. ఇక్కడ మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు. నా పర్సన్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, అయినా కూడా మళ్ళీ నేను కావాలని వస్తే బాగుండు. అంటే తను చేసిన మోసాన్ని మీరు పట్టించుకోవట్లేదండి. తన మనసు మాత్రమే మీకు కావాలి, తన ప్రేమ మాత్రమే మీకు కావాలి. డబ్బు పరంగానా వేరే రకంగానా ఏం చేసినా కూడా మీరు ఈ క్షణానికి మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు, చేస్తున్నారు కూడా. అందుకే వెనక్కి తిరిగి చూస్తున్నారు మీ పర్సన్. అంత మోసం చేసినా కూడా మీ పర్సన్ని మీరు ఆహ్వానిస్తున్నారనంటే చాలా గ్రేట్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీరు చాలా మిస్ అవుతున్నారండి. ఒక హ్యాపీ రిలేషన్ కోరుకుంటున్నారు. మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. అందుకే మీకు మీరుగా మీ పర్సన్ దగ్గర ఓపెన్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే కాలం గడిచిపోతూనే ఉంటుంది. ఎవరి ఆయుష్ ఎన్ని రోజులో చెప్పలేము, ఎవరి ఎలా ఉంటారో చెప్పలేము, ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పలేము. ఇష్టమైన మనిషితో కొంతకాలమైనా గడిపితే ఆ ఆనందం వేరు, ఆ హ్యాపీనెస్ వేరు. అంటే ఇది షార్ట్ టర్మ్ అని నేను చెప్పట్లేదండి. ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకోవాలి, ఎందుకు ఈ హ్యాపీనెస్ని మేము పోగొట్టుకోవాలి? గడిచిన కాలం అంతా గొడవలు, ఏడుపులు, రభసతోనే గడిచిపోయింది. కనీసం ఉన్న కాలమైనా ప్రశాంతంగా ఉందామన్న ఒక ఆలోచన, మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలన్న ఆలోచన మీలో ఉంది. మీ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని, మీ పర్సన్కి మీరు ఒక ఆఫర్ చేయాలని అనుకుంటున్నారండి. అంటే మీరే మీ పర్సన్ని ఆహ్వానించాలనుకుంటున్నారు. కొంతమంది ఆహ్వానించి కూడా ఉంటారు. ఎందుకంటే ఆ పెయిన్ని భరించలేక, ఈ పెయిన్ కంటే నా పర్సన్ 4 తిట్లు తిట్టినా సరే నా కళ్ళ ముందు ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళు ఆహ్వానించే ఉంటారు నాకు తెలిసి. ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇక్కడ మీ పర్సన్ కూడా మీరు కొంచెం ఆర్థిక పరంగా స్టెబుల్గా లేరు అనుకున్నారు కదండి. నిజమే, మీరు కూడా కొంచెం ఆర్థిక పరంగా స్టెబుల్గా లేరు, కొంచెం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అంటే ఇంతకుముందు మీ పర్సన్కి ఎంతో డబ్బు ఇచ్చి లక్షలు ఇచ్చి ఎంత ఆదుకున్న మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం ఫైనాన్స్ పరంగా డల్ అయ్యారు. ఆ విషయం మీ పర్సన్ కూడా మీరు చెప్పే ఉంటారు. మీరు కొంచెం మనీ పరంగా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. అంటే ఇది పెద్దగా ఎప్పుడూ ఉండేది కాదు. సరే, సమస్య వచ్చినప్పుడు కొన్ని రోజులు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, మళ్ళీ ఎప్పటిలాగా ఉంటుంది వాతావరణం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం కొంచెం మనీ పరంగా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే మీ మనసులో ప్రేమ పొంగి పొర్లుతోంది మీ పర్సన్ పైన. అంటే మీ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి, వచ్చేయాలి, నా ప్రేమంతా చూపించాలి, ఇన్ని రోజుల ఎడబాటు ఒక్క క్షణంతో వెళ్ళిపోవాలి అని అంత ఆశగా, అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారండి మీరు. ఇంకోటి, మీ పర్సన్తో మీరు లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు. అంటే జీవితకాలం మీ పర్సన్తో ఉండాలి అని, ఇంకా ఎప్పుడు మా మధ్య ఇటువంటి ఎడబాటు రావద్దు అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే మీ పర్సన్కు ఈగో యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నా కూడా మీ పర్సన్ మనస్సుని మీరు ఎలా అర్థం చేసుకున్నారనంటే, ఒక తండ్రి ఎలాగైతే లాలిస్తారో ఒక పిల్లని, అలాంటి ఒక ప్రేమని మీరు కోరుకుంటున్నారు. ఓకే, మీ పర్సన్కి ఈగో ఉంది, యాటిట్యూడ్ ఉంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. అప్పుడప్పుడు అహంగా ఫీల్ అవుతారు, కోపంగా ఫీల్ అవుతారు, తిడతారు, అరుస్తారు, పెద్ద పెద్దగా అరిచేస్తారు, కోపం చూపిస్తారు. కానీ అలాంటి ఒక ఫాదర్, మదర్లీ అలాంటి ఒక ప్రేమని మీరు కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి. మీ పర్సన్ చాలా ఫ్యాషనేట్గా మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారండి. అంటే మీ రీయూనియన్ తర్వాత కూడా మీ పర్సన్ మంచి అందంగా, స్మార్ట్గా మీ ముందు నిలబడాలి, ఫ్యాషనేట్గా మీ ముందుకు రావాలి. అంటే పిచ్చి పిచ్చిగా రావడం మళ్ళీ మీకు ఇష్టం ఉండదు, అలా రావాలని కోరుకుంటున్నారు మీరు కూడా. మీరు కొంచెం వర్క్ పరంగా బిజీగానే ఉన్నారండి. అంటే మీ వర్క్లో మీరు ఏం వర్క్ చేస్తున్నారో మీ వర్క్ పరంగా మీరు బిజీగా ఉన్నారు. ఓవరాల్గా ఇద్దరు ఫీలింగ్స్ ఒకేలాగా ఉన్నాయండి.
మీ పర్సన్కి మీ దగ్గర రావాలని ఉంది, మీకు మీ పర్సన్ రావాలనే ఉంది. ఇద్దరు ఫీలింగ్ మ్యాక్సిమం మ్యాచ్ అయ్యాయండి. నేను అందుకే అన్నాను, ఒకే టైంలో ఎట్ ది సేమ్ టైంలో ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు, యూ వర్సెస్ దెమ్ ఎప్పుడైనా ఎలాగైనా తీయచ్చు. కానీ మీరు వీడియో చూస్తున్న ఆ క్షణంలో మీ పర్సన్ మీరు ఒకేలాగా ఆలోచిస్తున్నారంటే అది స్పెషల్. ఆ రీడింగే ఈ రీడింగ్. మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి మీరైతే ఎలాగైతే ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా సేమ్ అదే ఆలోచిస్తున్నారు. ఇది ఎవరెవరికి ఎంత రిజనేట్ అయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈరోజు రీడింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకు మీరు మంచిగా కలిసి హ్యాపీగా ఉండాలనే ఉంది. అంటే మోసపూరితమైన ప్రేమలకు దూరంగా ఉండమని నేను చెప్తాను. కానీ మళ్ళీ మీరు కావాలనుకొని వచ్చే పర్సన్స్ని మీరు దూరం చేసుకోవద్దు. మీ మీ యొక్క పర్సన్స్ కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే, కావాలని వచ్చిన బంధాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు, వద్దనుకున్న బంధాన్ని కావాలనుకోవద్దు. ఇదే నేను చెప్పేది. ఇదేంటి రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.